దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని మనము విందాము. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరింత అవివేకులైతేరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అగుదురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారులుగా సంపూర్ణులు అగుదురా అని పౌలు గలతీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఆ గలతీ సంఘం గురించి పౌలు కొన్ని విషయాలు మరి ఆ సంఘానికి సూచిస్తూ ఉన్నారు. మొదట మీరేమో ఆత్మానుసారంగా మీ యొక్క జీవితాన్ని ప్రారంభించినారు. మరి మీరు శరీరానుసారముగా సంపూర్ణులుగా మార్చబడుతున్నారు. మొదటి స్థితి ఏమో ఆత్మీయ స్థితి, చివరి స్థితి ఎలా ఉంది అంటే శరీరానుసారముగా జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఏ విధముగా ఒక హెచ్చరికగా ఒక మాట సూచిస్తున్నాడో అదే విధముగా మన సంఘానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమని, మొదటగా మీరేమో ఆత్మానుసారముగా ప్రారంభించి ఉన్నారు, ఇప్పుడేమో శరీరానుసారముగా మీ జీవితాన్ని సంపూర్ణముగా చేస్తారు. ప్రియ సంగమా, మనం ఎలా సంపూర్ణము అవుతున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితి ఏంటి, మొదటి స్థితి ఏంటి, కడపడి స్థితి ఎలాగున్నదో ఒకసారి సరి చేసుకోమని సంఘానికి మరి సెలవిస్తున్న మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితము ఇప్పుడు ఎలా ఉంది అని ఆలోచించమని ఒకసారి ఆత్మదేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనలను అవకాశం ఇస్తూ మనకు సూచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం సరి చేసుకునే వారిగా ఉండుదుము గాక. అవునా? మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు మనకు పరీక్షించుకోండి అని అంటున్నాడు అంటే మనకింకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఆత్మలో జీవిస్తూ మీరు మీ యొక్క మొదట మీరు ఆరంభించి చివరకు ఎలా సంపూర్ణులు అగుచున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మన ఆత్మీయ జీవితాన్ని మనము పరీక్షించుకొని సరి చేసుకునే అవసరత చాలా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఒక మాట చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనము ఒకసారి మనము చదువుకుందాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనం. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట మేలు. చాలు.
జ్ఞానము తెచ్చుకొని దీని తలపూసి తమ కడవరి స్థితి యోచించుటం మేలంట. దేవుని బిడ్డలారా, మీ ముగింపు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ కడపటి స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు. మరి ఒకసారి ఆలోచిద్దామా? 32వ అధ్యాయము 20వ వచనం, ఒకసారి సేమ్ అదే అధ్యాయము 20వ వచనం ఒకసారి మనము, ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగును చూచెదను. దేవునికి స్తోత్రం. ప్రభు అంట, మీరు మీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోకపోతే మీ కడపటి స్థితి ఎలా ఉంటుందో నేను చూస్తానంట. అంటే దేవుడికి మన మీద ఏమైనా కోపం ఉందా? దేవుడికి మన మీద ఏమైనా పగ ఉందా? దేవుడు నువ్వు ఏమైపోతావో చూస్తా అని మరి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడా? అంటే దేవునికి మన పట్ల కోపం ఉందా అంటే కాదు. దేవుని బిడ్డలారా, మీరైతే ఆలోచించటం లేదేమో కానీ మీ కడవరి స్థితి ఎలా ఉంటుందో నేను చూస్తా. మీకు భయం లేదేమో దేవుని బిడ్డలారా, మీకు భయము లేదేమో, కానీ ప్రభు అంటున్నారు మీ ముగింపు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుడు కడపటి స్థితి, మీ కడపటి స్థితి నేను చూస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఏంటంటే కడవరి స్థితి గురించి ఆలోచించట్లా, మూర్ఖత్వంగానే జీవిస్తూ తమ జీవితాలను ఏంటంటే పాడు చేసుకుంటున్నారు. ఏంటంట? మూర్ఖత్వం అంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని కార్యాలు చేసి అంటాడు మన పట్ల. మనకేముండాలంటే కృతజ్ఞత ఉండాలంట. దేవుడు చేసే కార్యాలను బట్టి మనకు కృతజ్ఞత. దేవుడు ఎన్ని చేసినా కూడా దేవుని మాట వినక జీవించే జీవితాలు ఎన్నో దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం వింటున్నాము కానీ వినకపోవడంలో ఏముంది అంటే మూర్ఖత్వం. ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు పాడే పాటలే కదా, ఎప్పుడు చేసే ఆరాధనే కదా, ప్రతి ఆదివారం కూడా విన్న వాక్యమే కదా అని మూర్ఖత్వం. ఎప్పుడైతే మూర్ఖంగా మనం జీవిస్తున్నామో ప్రభు అంటున్నాడు వారితో, మీ కడవరి స్థితి నేను చూస్తా ఎట్లా ఉంటుందో అంటున్నాడు. ఇప్పుడు ఎంత చెప్తున్నా, ఎన్ని వాక్యాలు వింటా ఉన్నా మీలో స్పందన లేదు, మీలో చలనము లేదు. కానీ మిమ్మల్ని మీ కడవరి స్థితి ఎలా ఉంటుందో నేను చూస్తా నేను అని దేవుని వాక్యం దేవుని బిడ్డలారా సెలవిస్తూ ఉంది. చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ మాట చదువుకుందాము. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు చేసే కార్యమును ఏమాత్రము కూడా మనము మరవకూడదు. మన కడవరి స్థితి ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలా. మరి మూర్ఖత్వంతో మనం జీవిస్తూ మన జీవితాలను చాలామంది ఏంటంటే పాడు చేసుకుంటూ ఉన్నారు. ఏంటంటే మూర్ఖత్వం. ఏం వినాలా, ఏం చేయాలా, వినకుంటే ఏమవుతుంది, నాకేంటి, చూస్తా. ఏమంటున్నాడు ప్రభు? మిమ్మల్ని చూస్తా, మీ కడపడి స్థితి ఏందో నేను
తప్పకుండా చూస్తా అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 ఒకసారి మనం చదువుకుందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. హల్లెలూయా. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయిందంట. దేవునికి స్తోత్రం. మంచి వాక్యం ఇది. ఈ మాట చాలా అద్భుతమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం వింటూ ఉన్నాం కానీ ఆ వాక్యం ఏంటంట? నిష్ప్రయోజనం అయిపోయిందంట. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయిందంటే నీకు వినాలనే మనస్సు లేదు, వినాలనే బుద్ధి లేదు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత వాక్యం విన్నా వారు వినరు. ఎందుకంటే వారికి విశ్వాసము లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక మాట ఉంది, ముత్యములు దేని ముందు పోయకూడదంట? చెప్పండి. ముత్యములు అంట. పంది కదా ఉందా, దేని ముందు పోయకూడదంట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజముగా ప్రపంచములో అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఎవరి మాట అయినా మీ జీవితంలో జరుగుతుందో లేదో కానీ దేవుని యొక్క బంగారు మాట ఏంటి అంటే ఆయన వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యం మీరు విన్నట్లయితే మన జీవితము ప్రయోజనకరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎవరి జీవితాల్లో పనిచేస్తుందంటే ఎవరైతే విశ్వసించి ఆ వాక్యాన్ని నమ్ముతారో వారి పట్ల ఆ వాక్యము పనిచేస్తుంది. ఒక మంచి మాట చెప్పు, నేను బాగుపడుతాను. ఒక మంచి ఆలోచన చెప్పు, నా జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక మంచి మాట చెప్పు అంటే అది ఏ మాట అయి ఉన్నదంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం వింటే నీ జీవితం మారుతుంది. ఆ వాక్యం విని దాని ప్రకారం జీవిస్తే మీ జీవితం బంగారు మయమవుతుంది. అవుతుందా కదా? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అంటే నా మాట వింటే, నా మాట విని నువ్వు జీవిస్తే నీ సొంత మాట కన్నా నీ సొంత జ్ఞానము కన్నా దేవుని యొక్క మాటలు నీ జీవితాన్ని స్థిరపరుస్తాయి, నీ జీవితాన్ని ఖచ్చితంగా కడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చేది ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క వాక్యము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కుటుంబాల్లో, జీవితాల్లో, మన జీవితాల్లో బంగారుమయముగా కావాలి అంటే ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో వాక్యాన్ని విని విశ్వాసముతో వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, నా జీవితాన్ని గొప్పగా చేయి నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఎప్పుడూ చేస్తాడు. నీ జీవితం గొప్పగా మారాలి అంటే, నీ జీవితం ప్రయోజనకరంగా మారాలి అంటే, అద్భుతంగా మారాలి అంటే నా మాట ప్రకారం నువ్వు జీవించు. అంతే అంతే, వేరేదేం లేదు. ఆయన మాటలోనే నీ భవిష్యత్తు ఉంది, ఆయన మాటలోనే నీ జీవితం ఉంది, ఆయన మాటలోనే నీ కడవరి స్థితి గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఇంత వాక్యం చెప్తున్నా, ఇంత ఆరాధన చేస్తున్నా ఏ చలనం లేదు అంటే వారికి ఉన్న మూర్ఖత్వం. ఏంటి? మూర్ఖత్వం. ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు బైబిల్ చదవాలి?
ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు వాక్యం వినాలి అనుకునే ఆలోచనలు వచ్చినాయి అంటే వారిలో ఉన్న మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వమే నీ జీవితము కలబరి స్థితిని భయంకరంగా చేస్తుంది. నువ్వు ఇంకా వినకుండా ఉంటే సంగమా నీ కడవరి స్థితిని నేను చూడాలనుకుంటుంది అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మారాలనుకుంటే దేవుడు మనకొక అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, గలతీ సంఘముతో మీరు మొదట శరీరానుసారంగా మీ జీవితాన్ని ప్రారంభించారు, ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఇప్పుడేమో శరీరానుసారంగా మీ జీవితాన్ని మార్చుకున్నారు. సంపూర్ణులు ఎలా అవుతున్నామంటే చివరికి పోయేసరికి మొదట ఉన్న ఆరంభము, మొదట ఉన్న ఉద్యమము, మొదట ఉన్న ఆరాటము దేవుని బిడ్డలారా ఈరోజు సంఘాల్లో కనపడట్లేదు. ప్రభు సెలవిస్తా ఉన్నాడు, ఇకనైనా మీకున్న సమయములో ఖచ్చితంగా దేవునికి సమయం ఇస్తూ మీరు ఆత్మీయంగా సిద్ధపడి వారిగా కనబడుదురుగాక. ఆమెన్. చదవండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 21వ వచనం, వారు దైవము కాని దాని వలన మనకు రోషం పుట్టించినారు. వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించినారు. కాబట్టి కోపము. దేవుని బిడ్డలారా, మన కడపటి స్థితి ఇలాగున ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటంటే కడపటి స్థితి ఇలాగున ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆత్మ సంబంధులుగా ప్రభువు ఎదుట నిలబడడానికి మనము సిద్ధపడాల. మన కడపడి స్థితి తీర్పులోనికి వెళ్ళకూడదు. మనం ఆత్మ సంబంధులుగా దేవుని ఎదుట నిలబడదుము గాక. ఆమేన్. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, మన ఆత్మీయ జీవితము చివరికి ఎలా ఉండాలి అంటే మనము ఆ నిత్యత్వములో నిలబడిలాగున మనం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మరి కడపట స్థితి తీర్పులోనికి మనము పోయినాము అంటే, శరీర సంబంధులుగా మనం నిలబడ్డామంటే, మన ఇన్ని రోజులు చేసిన మన భక్తి, మన జీవితము ఏం కావాలి చెప్పండి. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు మనము సరి చేసుకొని మనము జీవించుదుముగాక. ఆమేన్. ఏలి ఉన్నాడు, తెలుసు కదా, యాజకుడైన ఏలి. మరి ఏలి తన పిల్లల విషయం ఏమైపోయింది, కడపటి స్థితి ఏమైపోయింది? మొదటగా ఆత్మానుసారంగా మరి జీవించినటువంటి మరి ఏలి, ఆ కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? తన పిల్లలు ఏమైపోయినారు? పిల్లలు ఎలా తయారైపోయినారంటే, ఏలి పిల్లలు మరి దేవునికి తెచ్చే ప్రతి అర్పణ విషయంలో వాళ్ళు పాపం చేసేవారు. ప్రతి విషయంలో మరి దేవునికి విరోధంగా క్రియ చేస్తూ ఉన్నారు. కానీ ఏలి ఏం చేసినాడు తెలుసా? వాళ్ళు చేస్తున్న తప్పులను, పాపాలను ఏలి తన కుమారులను ఖండించాల. మౌని అయి ఉన్నాడు, కానీ తన పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, తన పిల్లలు చేసే ప్రవర్తన ఏ మాత్రము సరిచేయలేకపోయినాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారి కడపడి స్థితి ఎంత భయముకరంగా ఉందంటే యుద్ధంలో చనిపోయినారు. ఆ వార్త విన్న ఏలి కూడా మరి వెనకకు పడిపోయి మెడ విరిగి చనిపోయినారు. కాబట్టి కడపడి స్థితి ఎలా ఉందో ఒకసారి గమనించండి. మన పిల్లల విషయంలో కూడా మనం చూస్తూ మన కళ్ళ ముందు వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా ఏమనలేదనుకో, వాళ్ళు నీకేమైపోతారు? రేపొద్దున శాపంగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. మొక్కై వంగనేది చిన్నప్పుడు కొడితే పెద్దగా అయితే సెట్ అవుతుంది. పెద్దగా అయినా కొట్టాం అనుకో నిన్ను కొడుతుంది. అవునా? ఎప్పుడు భయం పెట్టాల వాళ్ళను? చిన్నప్పుడే. మొక్కలో వంగనేది మానై వంగునా అని ఉంది కదా. మరి అదే విధముగా చిన్నప్పుడే నీ పిల్లల క్రియలను సరి చేసుకోవాలి. పిల్లల క్రియలను సరి చేయాలి. అది బాధ్యత ప్రియ దేవుని బిడ్డలారా. పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా నడుచుకుంటున్నారో గమనించాలి. కాబట్టి నీ పిల్లల జీవితము ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయమని కూడా దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి అంటే వారిని చిన్నప్పుడే సరి చేయాలి. చిన్నప్పుడే వాక్యంలోనే ఉంది కదా, బెత్తము వాడని తండ్రే కదంట. కుమార్తెలను ఖచ్చితంగా శిక్షించాలని బైబిల్లోనే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో బహు జాగ్రత్త కలిగిన వారిగా మనము మన పిల్లలను సరిచేసి పెంచుదుముగాక. వాళ్ళు ఏం చేసినా సరేనైనా ఏం కాదనైనా బుజ్జగిస్తా జో కొడతా ఉన్నామనుకో, ఏలి పరిస్థితి ఏమైపోయింది, ఏలి పిల్లల పరిస్థితి ఏమైందో ఒకసారి కడపరిస్థితి వారిది ఎలా ఉందో ఒకసారి ఆలోచన. దేవునిలో లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికినా, పిల్లలు ఇష్టం వచ్చినట్టు జీవించినా వారి పిల్లల పరిస్థితి ఏమైందో, కడపరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఆత్మలో మన జీవితాలను ముగించే వారిగా మనం ఉండాలి. మన కడపడి స్థితి ఎలా ఉండాలి? ఆత్మలోనే ముగించాలి, శరీరంతో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మలో మనం ముగించుదుముగాక. హల్లెలూయా. అలాగే ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబం అందరికీ తెలిసిన కుటుంబము ఆదాము అవ్వ కుటుంబము. ఏదేనులో తోటలో దేవుడు వారిని ఎలా ఉంచున్నాడు అంటే ఆయన పోలికలో ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మహిమకరంగా ఉంది, ఘనంగా ఉంది కదా. పరిశుద్ధమైన జీవితం, మహిమ కలిగిన జీవితం, వారిలో అపవిత్రత అనేది చోటే లేదు. అలాంటి వారి జీవితంలో పాపము ప్రవేశించింది. మహిమలో ఉన్నవారు, ఆత్మలో ఉన్నవారు, పరిశుద్ధంగా ఉన్నవారు, పాపము జీవితం అంటకుండా జీవించిన వారి జీవితంలో పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే వారి జీవితంలో పాపం ప్రవేశించిందో అప్పుడు వారు దేవునికి దూరం అయిపోయినాడు. దేవుడు వారిని ఆ తోటలో నుండి బయటికి పంపించేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. మొదటగా ఆత్మలో జీవించిన వారు, మహిమలో జీవించిన వారు కడపటి స్థితి ఎలా అయిపోయిందంటే శరీర రీతిగా అయిపోయి ఉంది. శరీర జీవితంలో ఉంటే మనం దేవునికి దూరంగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అంటే దేవునికి నచ్చిన పాత్రలుగా మనము కనబడదుము గాక. ఆమేన్.
దేవునికి ఇష్టమైన వారిగా మనం కనపడాలి. దేవునికి నచ్చిన వారిగా. మనకు దేవుడు నచ్చడం కాదు, దేవునికి మనం నచ్చాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి. ఎంతో ఇష్టముతో తన పోలికలో నిర్మించుకున్న ఆదాము అవ్వలు దూరమైపోయినారు. కేవలం వారి మధ్యలో చేరిన పాపం, వారి మధ్యలో ఉన్న అపవిత్రత, మురికి. ఎప్పుడైతే మనలో పాపం ఉందో, మురికి ఉందో, అపవిత్రత ఉందో, ఆత్మ దేవుడు మన యుద్ధకు రాడు, మనలో ఉండడు, సంచరించడు. హల్లెలూయా కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, కడపడి స్థితి ఎలా అయిపోయిందో చూడండి. మొదటగా ఆత్మలో ఆరంభించిన జీవితం చివరికి ఎలా అయిపోయిందో చూడండి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈరోజు దేవుని సన్నిధికి దూరం అవుతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, లేస్తానే పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చేవారు ఈరోజు దేవుని సన్నిధి అంటేనే దూరం అయిపోతారు. మొదట ఆత్మీయ జీవితం, ఆత్మలో జీవించే జీవితం, ఇప్పుడేమో శరీరానుసారమైన జీవితం. ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, సంగమా సరి చేసుకో. పౌలు అంటున్నాడు, గలతీ సంగమా, మొదట ఆత్మలో జీవిస్తున్న మీరు ఇప్పుడు శరీరంలో సంపూర్ణులవుతారా? కాబట్టి మనకు సమయం ఉన్న కొలది దేవుని సంగమా, దేవుడిచ్చే అవకాశాన్ని, దేవుడిచ్చే సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న వారిగా మనం ముందుము గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే బైబిల్లో ఇంకొక వ్యక్తి ఎవరు అంటే యాకోబు. ఎవరు? యాకోబు ప్రారంభ దశ ఎలా ఉంది? యాకోబు జీవితం దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడుతూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత తన యొక్క కడపడి స్థితి ఎలా ఉంది అంటే, తిరిగి వచ్చి యోసేపు చేతిలో తన ప్రాణాన్ని విడిచి ఉన్నాడు. హల్లెలూయా. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? తన కుమారుని చేతిలో తన ప్రాణం. మన కడపడి స్థితి ఎలా ఉండాలంటే, యోసేపు అంటే యేసయ్యకు సాదృశ్యము, మన కడపడి స్థితి కూడా యేసయ్య యొద్ద ముగించుదుము కాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలా చదువుదాము. ఆదికాండము 46వ అధ్యాయము ఒకసారి తీయండి. 46 మొదటి వచనం. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రయాణమై వచ్చి 3వ వచనం నుంచి, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, భయపడకుము, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద చేయి ఉంచునని సెలవీయగా. దేవుని బిడ్డలారా, అంటే అతని ముగింపు ఎలా ఉంది తెలుసా? యోసేపు చేతుల్లో తన జీవితాన్ని ముగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన కడపరి స్థితి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? దేవుని యొద్ద ముగించేవారిగా ఉండాలి. మనం ఎలా సంపూర్ణులు కావాలి అంటే ఆత్మలో సంపూర్ణులు కావాలి కదా. మన సంపూర్ణత శరీరానుసారంగా మనం ముగించకూడదు. ప్రారంభము కన్నా ముగింపు అనేది చాలా గొప్పదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి యాకోబు యొక్క ముగింపు ఎలా ఉందంటే, ప్రారంభము కన్నా ముగింపు ఘనంగా ఉంది. హల్లెలూయా. మరి కుమారుని చేతుల్లో చనిపోవడం అంటే కదా, మరి దేవుని యొక్క కృప. హల్లెలూయా. అలాగే మన ముగింపు యేసు యొద్ద ఉన్న. చివరిగా ఒక వ్యక్తిని, ఆమెను, ఒక స్త్రీ ఎవరంటే రూతును
గురించి మాట్లాడుకొని ముగించేసుకుందాము. మరి రూతు ప్రియ దేవుని బిడ్డలారా, రూతు గ్రంథంలో రూతు ఏమంటుందంటే నయోమితో నీ దేవుడే నా దేవుడు, హల్లెలూయా, ఏంటంట నీ దేవుడే నా దేవుడని నిబంధన చేసుకుంది. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఏం చేసుకుంది? నిబంధన చేసుకుంది. మరి నిబంధన చేసుకున్న రూతు యొక్క జీవితం ఎలా ఉంది అంటే ముగింపు బోయేజుకు మరి దేవుడు ఏర్పాటు చేసిన రూతును వారిరువురిని వివాహం కొరకై ఏర్పరిచిన రూతుగా దేవుడు మార్చి ఉన్నాడు. ఆమెన్. రూతుని ఎలా మార్చాడు? వివాహము కొరకు. మరి ఆ వివాహము బోయేజు ఎవరంటే రానున్న యేసయ్య, రూతు ఎవరంటే సంగమయ్యున్న మనము. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో, చూడండి, రూతు నీ దేవుడే నా దేవుడు అని నిబంధన చేసుకుంది. నిబంధన చేసుకున్న రూతు యొక్క ముగింపు ఎలా ఉందంటే వివాహము చేసుకునే విధముగా, అంటే ఆ నిత్యత్వములో దేవుడితో మహిమ కలిగిన ఆ సింహాసనం ముందు నిలబడే అర్హత కలిగిన వ్యక్తిగా దేవుని బిడ్డలారా నిలబడి ఉన్నది. ఆమెన్. మనము కూడా మన ముగింపు ఎలా ఉండాలంటే ప్రభువుతో మనం నిబంధన చేసుకొని ఆత్మీయంగా మనం ముగింపు ఎలా ఉండాలంటే రేపటి నిత్యత్వంలో ప్రభువుతో మనం కలిసి నిలుచుదును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా, మీరు శరీరానుసారంగా ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరంలో ముగించవద్దు. ఎలా ఉండాలో మన ముగింపు? రూతులాగా ఉండాలి. మన ముగింపు ఎలా ఉండాలా? యోసేపులాగా. మొదట ప్రారంభం కన్నా ముగింపు ఘనంగా ఉండాలి. నిబంధన చేసుకున్న స్త్రీ రూతు పరిశుద్ధమైన వివాహంలో పాలు పొంది ఉంది. ఆమేన్. మనం దేవునితో నిబంధన చేసుకున్నాం కాబట్టి మనము కూడా రేపటి పరిశుద్ధ వివాహంలో నిలబడుతుము గాక. హల్లెలూయా. సంగమా, కాబట్టి దేవుడు